పాపం పెద్దావిడ ఏం అవసరమో ఏమో. వెళ్దామండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు, ఒక్క మనకు తప్ప. శ్రీధర్, ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి. వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను. ఆ పని నేను చేయలేనా? వద్దు. దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. అది వాడిని కావాలనుకుంది, మనల్ని రిజెక్ట్ చేసింది. పిన్ని, ఫస్ట్ నైట్ అయిందా? అవన్నీ ఎలా అడుగుతారండి? మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా. ఇంకా అవలేదు. మేము ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు. అయితే దీని ఇలా కాదు, గిల్ట్తో కొట్టాలి. పిన్నిని ఒక పంజి దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు. ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్, సీరియల్ లాగే ఉందండి. వర్కౌట్ అవుతుందని చెప్పామండి. అయినా పిన్ని, ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా? నీకు కొత్తగా పెళ్ళయింది, ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు. ఆ హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి. ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా? మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి. మనం సినిమాకి వెళ్తున్నామా? ఇంకెక్కడ సినిమా? ఇంటికి పోనివ్వండి. పిల్లలు వచ్చేలోపు కాస్తైనా ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి, పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. ఎన్ని కప్పులు పాల్గొట్టారా? మూడే అన్న. నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా. మా బావ ఒక పోస్టర్ చూపించాను రా, మ్యాటర్ అర్థం కాల. ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు. అరే కిరణ్, ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో, సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు? ఇంకా లేట్ ఏం కావాలా, అయినా వద్దు. లేట్ అవ్వలేదా ఏంట్రా? అంటే ఇంకా ఊహునా? ఎదవ సానుభూతి చూపించకండి, ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడరా, పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను, మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి. ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాను అనుకో, మొహం మీద ఉమ్ముద్ది. అయినా మరీ ఏంట్రా, నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా? పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా. అలా అని గ్యారంటీలు లేవు రోయ్. పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోర్ ఫిలాసఫీ. అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటిది. ఆరోగ్యానికి మంచిది, ఫేస్లో గ్లో వస్తుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పు, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా, పడిపోతుంది. రే పద, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. లే. అవునరా, పదా పదరా. పాటల సెగ్మెంట్ లో మొదటి పాట 1996 లో వచ్చిన కథా కమామిషు చిత్రం నుంచి తథీం ధీరనర్రే. వాసు తర్వాత ఇస్తా. సరే అన్న. కళ్ళు తెరుచుకుని వినండి. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా? చా,
అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరైతే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది, తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది, ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది, తెలుసా? ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో, ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్ సార్, మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు, నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సీఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నామంటే పళ్ళు రాలు కొడతాను. పో. ఆ ఓషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. ఏంటి ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్, వంట చేశాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించాలనే కదా. అసలు
రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాకు అనిపించింది ఉషా. అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది. అందుకే నా వర్క్ నేను చూసుకుంటున్నాను. సత్య, కొన్ని రోజులుగా నేను ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య. నేను కూడా. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? 3 లక్షలు పైగా గీకో తెలుసా? ఎరా వంశీ, ప్యాకెట్లో పెట్టావు డబ్బులని. నా దగ్గర కుదరవు ఇలాంటివి. లోపల సామాన్లని వేసుకెళ్ళిపోతా, అర్థమైందా? ఫ్యామిలీయా? రా వంశీ. డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ మొక్కలకి. ఎవరే వాళ్ళు? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారే. అమ్మని ఇంటి వరకు వచ్చారా? ఇంకొక్కసారి ఆ పర్సనల్ లోన్కి ట్రై చేస్తానే. వచ్చిందా సరే, లేకపోతే నా వల్ల కాదు. చిచి, నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను. అసలు బాలుకి నేను ఇష్టమో కాదో కూడా నాకు అర్థం కావట్లేదే. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్స్, టెన్షన్స్ ఇవన్నీ? ఇంకా మా ఫస్ట్ నైట్ కూడా కాలేదే. మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి. దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టొద్దు. అసలే ఇది నా మొదటి పెళ్ళి. కరెక్ట్ సార్. మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి, సరేనా? ఓకే సార్. ఖచ్చితంగా రావాలి శ్రీధర్. ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లే సత్య. లైట్ తీసుకో. ఏమైంది సార్? అసలైనా ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? చస్తున్నాను. దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి. నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ముందు అక్కడ ఫోకస్ పెట్టు. ఏమైంది? నాకు ఉషకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య. ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్. బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది. మీ దగ్గర దాచేదే ఉంది సార్. కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్. నాకెందుకో తను మా మ్యారీడ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్. వీటన్నిటికి ఒకటే సొల్యూషన్. దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం. నీకు ముందే చెప్పాను కదా, నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సెపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాడు మొదటి పెళ్ళిని జోకేశాడు కదా, అది నా రెండో పెళ్ళి మీద సెట్ అయ్యారు. నేనేమైనా ఫీల్ అయ్యానా? లైట్ తీసుకోవయ్యా. యా. ఓహ్, దా స్వీట్ తీసుకో. నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది. మీరిద్దరు భోంచేసి పడుకోండి. హెయిర్ కట్ చేయమన్నాను కదరా. సరే, నాన్న వస్తే చెప్పి. నాన్నకు కూడా లేట్ అయిద్దంటమ్మా. ఏ? శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట. ఎందుకు? ఇవో సంతకాల కోసం అంట. సరే, నువ్వు వెళ్ళి తలుపేసుకో. జాగ్రత్త. సరే అమ్మా. అప్పుడెప్పుడో కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా? అంత కక్కుర్తేంటమ్మా?
నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్. ఏదో కంపరంగా ఉంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్. నోనో, నాకు ఇదే నచ్చట్లా. అబ్బాయికి వస్తారు, ఫోన్ చేయి. అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. అతను బ్యాంక్ వెళ్దాం, అక్కడే మాట్లాడుకోండి. ఇవన్నీ ఇంట్లో పిల్లల ముందొద్దు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అడ్రస్ ప్రాబ్లం అన్నారు, మార్చి మళ్ళీ అప్లై చేశాను. ఇప్పుడు అడిషనల్గా ఇంకేదో కావాలంటున్నారు. లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి, అనవసరంగా ఇలా తిప్పించుకోకండి. ఇదిగో చూడండి, ఈ రూల్స్ నావి కావు. పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే. కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనతో మాట్లాడుకోండి. టీ తాగుతారా మీరు? 2 రిఫరెన్స్లు 3 నెలల పే స్లిప్ ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి. లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. సారీ. పదక్క, నేను వచ్చి మాట్లాడతా. పద పద. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళు మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు బాబాయ్? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదే. అయినా నన్ను పరాయిదానిలా చూస్తున్నారు. ఏం మాట్లాడతాను ఇంకా? అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్. వద్దులే బాబాయ్, వెళ్దాం పద. ఆ రోజు నా మీద అరిచిందని చెప్పాను కదా, అదే పోలీస్ అని ఊరుకున్నాను. కానీ లేకపోతే ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు. పోలీస్ చూపు చూడగానే అలా పారిపోయాడు. వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే. నువ్వేంటి లోపలికి వచ్చావు? పెడిక్యూర్ చేయించుకుందామని. అలాంటివన్నీ ఇక్కడ చేయరు, బయలుదేరు. చూడు, నీకు నా గురించి కంప్లీట్గా రాంగ్ పిక్చర్ ఉంది. ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. నీకు మీ ఆయనకి సరిగ్గా కుదరట్లేదని నాకు తెలుసు. దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఆపు, నీకెలా తెలుసు? నాకు తెలుసు ఉషా. ఉషా ఏంటి? ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచావంటే చంప మీద కొడతాను. మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే అంతాడు. బయలుదేరి ఫస్ట్ నువ్వు. ఎవరు మేడం వీడు? బాదర్ చేస్తున్నాడా? రే, ఎవడరా నువ్వు? మా నాన్న పోలీస్, ఎన్కౌంటర్ చేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నువ్వు ఆగు శ్రవంతి, బయలుదేరు. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యూ సూన్. రే, ఆ బ్రష్ ఇక్కడ పెట్టేళ్ళు. సారీరా, అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయా. సడన్గా మా మామని చూసి భయం వేసి పారిపోయా. మందేద్దాం పద. లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏడ్చేవలే, నా కంపెనీ దిగను రా.
అన్నా సారీ అన్నా, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా అన్నా. ఎవర్రా? అదేరా నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న. మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి ఇల్లు చూపించా. ఇది నా ఏరియా, వస్తే కొడతా అంటున్నాడు రా. చాలా డేంజర్ రా అన్న. నీ ఏం బతుకులరా మనే, ప్రతి ఒక్కడికి భయపడతావు. రేయ్ అడిగి ఫోన్ చేసి నేను మాడతాను. చెక్ ఫోన్ చేయి. రేయ్, మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క. నా మాట వదిలే. ఏంటి ఫోన్ ఏంటి? రేయ్ ఇందా ఫోన్ చేసి నిక్కరగాడు నువ్వేనా? ఏంట్రా ఆర్టీవీ ఆఫీస్ అంకల్ నీ ఏరియానా? నీకు భయపడాలా? ఆహా ఏంట్రా ఆహా? సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా, ఏం బిక్తావు? అవసరమైతే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఏం బిక్తావు? ఎక్కడున్నావురా? ఇక్కడ తేజాబార్లో ఉన్నాను రా. ఇక్కడే ఉంటాను రా. చూస్తున్నావు ఏం చేస్తావు? చూస్తున్నావు రా. ప్రతి నిక్కరగాడికి భయపడాలి. రే వాడికి అసలు మన ఏరియా ఎందుకు చెప్పావరా? లేకపోతే ఏంట్రా ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా? చిన్నమ్మ కుక్క బతుకులు. రాని నిక్కర్ నా కొడుకు మనం చూపించకూడదా? ఎరా హుస్సేన్ సాగర్ రెంట్కి ఇస్తావా ఫ్యామిలీస్కి? మరి నేను బ్యాచిలర్ కదరా. నాకు స్మోక్ పడదు, సిగరెట్ పక్కన పెట్టు. చూపిస్తారా ఏం బిగుతారా ఇక్కడ నా కొడక? దివ్య, నీకు చాలాసార్లు కాల్ చేశాను. నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ. 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను. నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం. రేపు మంచి రోజట. నీకు కావాల్సిన బంగారం కొనుక్కో. 5 లక్షలు పంపుతున్నాను. కల్పన గారు, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి.
కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఉషా, ఉషా ఏమైంది ఉషా? ఉషా, ఉషా, నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా, ఉషా, మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా, And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.